సూపర్ హిట్ అయిన తర్వాత మాట్లాడతాను. డెఫినెట్లీ అవుతుంది, అప్పుడు మాట్లాడితే కరెక్ట్. నాకు తెలిసి సునీల్ గారు చాలా I just want to wish all the best to Romanchan Cream. All the best. థ్యాంక్ యూ జయశ్రీ నుంచి కీర్తన, బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ లో వచ్చిన కీర్తన. Namaskaram Andariki. Hello everyone. I'm Akunur Kirtana. First of all, I would like to thank Director Sir for this opportunity, and also it's very nice that I got to work with my friend Kushi as well. The entire experience was very interesting, and I hope and wish to work on such projects again. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Hello guys, I'm Khushi Deepak Wankhede. I would again like to thank Venu sir to to this project. Okay. कुछ भी चलेगा. हिंदी में. It was an amazing experience working with everybody. More than the crew was such an amazing crew and such a supportive crew that I could put all my heart and soul into the work. Thank you so much. సూపర్. థ్యాంక్ యూ సో. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు పవన్ అండి, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వేణు సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దాని తర్వాత భద్రకాళి పిక్చర్స్ ప్రణయ్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి సార్. అండ్ చాలా సచ్ అన్ యంగ్ టీమ్ తో వర్క్ చేయడం చాలా చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ సుమన్ ప్రవాస్, థ్యాంక్ యూ సో మచ్. అనంతిగా కూడా థ్యాంక్ యూ. సుమంత్ వరపై తిరిగినప్పుడు మీకు ఎందుకు అంత ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మూవీ ఫస్ట్ ప్రెస్ మీట్, థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు భద్రకాళి పిక్చర్స్ లో ఛాన్సెస్ వదులుకుంటారు. చాలా అసలు నా లైఫ్ లో నేను ఎప్పుడు సందీప్ అన్న టీం ప్రణయ్ అన్న వాళ్ళ బ్యానర్ లో చేస్తాను అనుకోలే. బట్ దానికి కారణం వేణుగోపాల్ అన్న, మా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సుమన్తో ఇది నా సెకండ్ సినిమా. అండ్ నా ఫ్రెండ్స్ మను అండ్ సోహన్ వీళ్ళందరూ ఈ టీంతో చాలా మంచిగా ఉండే షూట్ టైం అంతా. సో ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. కామెడీ, అదే హాస్యం, ప్రేమ, ఉత్కంఠ ఇవన్నీ ఖచ్చితంగా మీకు సినిమా థియేటర్లో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఫీల్ అవుతారని కోరుకుంటున్నా. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మణి ఎగుర్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో రోమాంచకంలో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వేణన్న. నీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటా, బట్ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ప్రణయ్ అన్న. సెప్టెంబర్ 3 రోమాంచకం రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇందాక నేను మా నరేంద్రతో డిస్కస్ చేసిన ఏం మాట్లాడదాం స్టేజ్ మీద అని. అది యాక్చువల్లీ నా స్పీచ్ చెప్పేసిండు నరేంద్ర. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సెప్టెంబర్ 3 రోమాంచకం, హాస్యం, ప్రేమ, ఉత్కంఠ ఈ 3 కావాల్సిన మోతాదులో ఉండే సినిమా. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ గ్రూప్గా వస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. యా, థ్యాంక్ యూ. అందుకే మాట్లాడమండి. ముందు ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ అండ్ సునీల్ సార్ అండ్ జేస్ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ వేణా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఐ వాస్ డూయింగ్ యాడ్స్ అండ్ అంతా తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమాలో పెట్టినాను. ప్రణయ్ ఐ లవ్ యూ అన్న. బికాస్ ది క్యారీ స్పెషల్ బ్రాండ్. ఈ సినిమా జస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన, బట్ కట్ చేస్తే ఇంకో సినిమా కూడా నాకు ఇప్పించాను హీరో కింద. ఈ సెడ్ అబౌట్ మీ అండ్ ఎవ్రీథింగ్. ఐ వుడ్ టేక్ దట్ లైఫ్ లైన్ అన్న. అండ్ అన్న బనానా ఇక్కడ, థ్యాంక్ యూ అన్న ఫర్ బ్యూటిఫుల్ పోస్టర్స్. ప్లాన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సుమంత్ అన్న, ఐ లవ్ యూ అన్న. అండ్ వర్కింగ్ విత్ మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్, మనీ అన్న, నరేంద్ర అన్న, వెంకీ అన్న. ఇట్ వాస్ లైక్ వెరీ ఒక స్కూల్ టైం పిక్నిక్ లెక్క ఉండే. అందరితో చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ చాలా రాజంగా చేశారు, బట్ ఐ టేక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అంతేగా. యా. అండ్ కీర్తన, ఖుషి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, సెప్టెంబర్ 3 రోమాంచకం మూవీ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ వాచబుల్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూత్, అంటే యూత్ అనుకుంటున్నాను, కానీ
We made it completely for family and also youth. Please come, please bless us with the movie and take it forward. Thank you very much, Andy. థ్యాంక్ యూ సోహన్, థ్యాంక్ యూ సో మచ్. మరి రోమాంచం గురించి అందరికీ నమస్కారం అండి, మీడియా అందరికీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ సరే సీక్రెట్గా చెప్పిన మైక్లో వచ్చి ఉంటుంది సార్ ఏదో. they always spoke me with these things, Sandeep Reddy and Pranay Reddy. When I narrated them first time, 2 hours I narrated this film. On the spot, the both brothers said, "We are doing this film." That's it. Sandeep, he never ever interfered in my work. He always said one thing, that your film, your vision, your life. Just do it. That is what he's always said. After watching the first cut, he opened a beer and gave it to me like a Oscar. So that is the best feel. So coming to my lead pair, Sumant, the naughtiest guy in the world. Anantika, the prettiest, and Ravi, Sohan, Mani. అంటే in Bhadrakali Pictures, me, Sandeep Anna, Pranay Anna, always only one motto: work should speak first. Please watch it. On September 3rd, it's going to release. Pawan, you are fantastic, man. And especially Vasuki Vaibhav, he is in Bangalore now. So one of the finest music he has given. This is going to blow your minds. So very, very special music. And ఇంకెవరు మర్చిపోతాను, సార్ మర్చిపోలేదు కానీ ఏమి కీర్తన, these 2 girls just passed out from NID. They just came to meet me and I saw them with passion. I made them one సార్ costume మన designer. ప్రొడ్యూసర్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ సార్, కానీ మన సినిమా తెలుగులోనే వస్తుంది. మీరు కొంచెమైనా తెలుగు వాడాలి మధ్య మధ్యలో. తెలుగు మాట్లాడండి. మొత్తం అంతా ఇంగ్లీష్ లోనే వస్తుంది సార్. ఓ మీరు ఇప్పటివరకు తెలుగు అనుకున్నారు, అది ఎప్పుడు మార్చారు? మీరు మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్పారు. ఓకే ఓకే, యాక్చువల్లీ తెలుగు మీడియం అండి, సరస్వతి శిశు మందిర్. సో సారీ. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తారక్. ఇంకెవరన్నా? ఇంకంతే సార్, ఎలాగో యూట్యూబ్ లో సబ్ టైటిల్స్ వస్తాయి. నారాయణ సార్, ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు అండ్ మై ఫ్రెండ్స్, because of them I made this film. So thank you. I will talk later. ఎస్ సార్, ఒక్క అనంతిక విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మన ఫిలిం రోమాంచకం సెప్టెంబర్ 3rd రిలీజ్ అవుతుంది. సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ వేణు సార్, ప్రణయ్ రెడ్డి సార్, సందీప్ రెడ్డి సార్ అండ్ ఆల్. అండ్ ఇట్ వాజ్ సో కంఫర్టింగ్. అండ్ ఈ మూవీ చాలా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా చేసిన ఒక మూవీ. సో ఆల్ సెట్తో ఈ బ్యాక్లో నుంచి నా అందరితో వర్క్ చేయడం ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ వాసుకి వైభవ్, ఈ సార్ రాలేదు కానీ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. సార్ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే, అంటే 8 వసంతాలు తర్వాత చాలా చాలా స్టోరీ విన్నాను, చాలా నరేషన్స్ విన్నాను. సో దానిలో నేను కనెక్ట్ అయ్యేది ఇక్కడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ స్క్రిప్ట్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. సో ఇది కూడా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మై టైప్ అని, నా టైప్ కూడా అని చెప్పొచ్చు. సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అంటే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చాలా చాలా ప్రాక్టీస్ చేసి, ఆర్ అంటే ఫస్ట్ డేలోనే మంచి బాండ్ వచ్చింది. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు, లాస్ట్ డే లేదు, వాట్ ఎవర్ డే. సో అది మంచిగానే ద బాండ్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ సో
కంఫర్టబుల్ అండ్ సీన్ చేంజ్ చేసినప్పుడు కూడా అది కంఫర్టబుల్గానే అనిపించింది. థ్యాంక్ యూ. అనంతగా స్వయం కోచ్ చెప్పారు వెరీ నాటీ అని చెప్పి. ఆ విషయం ఇప్పుడే తెలియదు. చాలా డిసిప్లిన్ అండ్ డీసెంట్ అనుకున్నాను. చహరోదైకి అది అనుకుంటున్నాను వాళ్ళ వరకు. సో వాట్ యూ సే, ఎస్ ఆర్ నో? నాటీ మేబీ. ఓకే, ఇది చాలా సేఫెస్ట్ ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా రిక్వెస్ట్ భద్రకాళి సో పిక్చర్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా ఒక 15 months బ్యాక్ అన్న స్టోరీ నరేట్ చేసిండు. వినడంతోనే చాలా కామెడీగా, చాలా హిలేరియస్గా చెప్పిండు. అంటే అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాక్షన్ ఆయనే చేసి చూపించిండు. నేను అన్న ఓకే వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని చెప్పేసిన వినోద్ నరేషన్ వినోడ్తోనే వాళ్ళందరికీ ఒక 3 నెలలు రిహార్సల్ చేయించి రుద్ది ఓ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిండు బయటికి. మీరు అది చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారని అజంప్షన్. ఇంకా ఈ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. వాళ్ళ ఎఫర్ట్ కనబడుతుంటుంది. చాలా సరదాగా ఉంటుంది సినిమా. ఇట్స్ ఎ బడీ కామెడీ. అందరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. you'll know that on September 3rd when it releases. And I would like to thank Sunil Narang garu for releasing this movie in Andhra, Telangana and Karnataka as of now. Inka rest of the India kuda he is trying to do that. Hopefully this movie works and it gives a long run for Sumant, Anantika and all the new budding actors, Narendra, Sohan, Mani and everyone, Anantika kuda. ఇంకా ఈ ప్రొడక్షన్ డిజైనర్ మన కాస్ట్యూమ్ డిజైనర్ కదా, వీళ్ళు కూడా 4 సినిమాలు ఈ సినిమా తర్వాత వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ మా డిఓపి గారు పవన్ గారు, హీ హెస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా రిమోట్ లొకేషన్స్లలో, కష్టమైన లొకేషన్స్లలో షూట్ చేశారు. రోహిణి కార్త్ టైంలో చెన్నైలో సముద్రం పక్కన షూట్ చేశారు. ఆ షూట్ అయిపోయి వచ్చినాక అప్పుడు నేను స్పిరిట్లో బిజీ ఉండే, నేను పోలేదు. ఏమన్నా అన్నాడు, అవసరం లేదన్నా నేను మేనేజ్ చేస్తా అన్నాడు. సో షూట్ అయిపోయి వచ్చినాక వేణు గారిని చూస్తే నేను గుర్తుపట్టలే. ఫస్ట్ ఎవరో వచ్చి రూమ్లో కానీ అనుకున్నా. ఆ ఫోటో ఈ ఫోటో పక్క పక్కన పెడితే అసలు మీరు గుర్తుగా పట్టరు, అంత కాంప్లెక్షన్ డార్క్ అయిపోయిండు. ఆ 10 రోజుల షూట్ చెన్నైలో చాలా కష్టపడి తీసారు ఈ సినిమా. నాకు ఏ రోజైతే ఫస్ట్ పేపర్ మీద ఏదైతే వేసి ఇచ్చిండో ఆ బడ్జెట్లో రిస్ట్రిక్ట్ కరెక్ట్గా చేసిండు. ఈ సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టినాం. మీకు ఎక్కడ కూడా ఏదో చిన్న సినిమా తీసిండు అన్నట్టు ఏం ఫీల్ రాదు. అండ్ హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ బిగ్ టైమ్ ఎట్ బాక్స్ ఆఫీస్. మీరు నమ్మిన కథ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రణయ్ జస్ట్ 2 questions. లైక్ వన్ ఈజ్ లైక్ రోమాంచక మూమెంట్ అండి, అండ్ సెకండ్ వన్ ఈజ్ అసలు మన సినిమా ప్రెజెంటర్ ఏమన్నారండి సినిమా చూసి? హీ లైక్ డిట్. సందీప్ గారు ఒక 10-15 times హ్యాపీగా నవ్వుకున్నారు, గట్టిగా నవ్వారు. దిస్ వర్క్స్ అని ఈ వాజ్ వెరీ హ్యాపీ. చెప్పింది కదా, నేను ఫస్ట్ టైం చూసుతాను, ఫస్ట్ కాపీ చూసుతాను. ఇట్ వాజ్ లైక్ ప్రిలిమినరీ కట్. అది చూసే సందీప్ బియర్ ఓపెన్ చేసి ఇచ్చిండు అని అన్నారు కదా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ యా, రొమాంటిక్ మూమెంట్ నాకేం లేదండి. ఆ మూమెంట్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్న సుమన్ విల్ స్పీక్. హలో అండి అందరికీ. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మొన్ననే చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తున్నా. అండ్ సో సారీ, నాకు కొంచెం ఈ ట్రాఫిక్ అంతా ఆగమాగం అయిపోయి కొంచెం లేట్ అయిపోయినా. ఐమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే సూపర్ హ్యాపీ ఉన్నా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న, సందీప్ అన్న అండ్ వేణు అన్న. ఇంత బ్యూటిఫుల్ బ్యానర్, డ్రీమ్ బ్యానర్ కదా అందరికి. ఈ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయినాక అనౌన్స్ చేసినాము. షూటింగ్ చేసే అంతసేపు అనౌన్స్ చేయలేదు కదా, అందరు నన్ను అడుగుతా ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న న్యూస్లు చేశారు, నువ్వు నిజంగా చేస్తున్నావారా ఈ సినిమా అని. దానికి ఒక ప్రాబ్లం ఉండేనండి. ఎందుకు ముందు అనౌన్స్ చేయలేదంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా వేరే సైడ్ ఏదో తీస్తారు మీరు అని చెప్పి అప్డేట్ అని చెప్పి మమ్మల్ని
సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తారని చెప్పి ఇంకా ట్రోల్ చేస్తారని చెప్పి నేను ఈ సినిమా తీస్తున్న విషయం ఎవరికి చెప్పలేదు. చాలా సీక్రెట్గా ఎవరికి వెళ్ళకుండా టకాటకా చేసేసినాం. మొత్తం అయిపోయినాక పోస్టర్ వదిలినాం. ఎస్. సో యా, అంటే కంటిన్యూ చేస్తే అరే నువ్వు నిజంగానే చేస్తున్నావు రవి అది అని ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా వింటలేరు, నమ్మతలేరు. అరే నిజంగానే చేస్తున్నావు, నీకు ఎట్లా చెప్పాలి నేను అది ఇది అని. సూపర్ హ్యాపీ ఫీల్ అయినా ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చినాక. అండ్ 6 నెలలు రిహార్సల్స్ చేయించిండు అన్న నాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు సందీప్ అన్న సైమా అవార్డ్స్ లో దుబాయ్ లో కలిసిండు. ఇట్లా సుమంత్ ఇట్లా ఒక కథ ఉంది, నువ్వు వింటావా, ఖతర్నాక్ అనిపించింది నాకు అన్నాడు. నీకు నచ్చితే ఒకసారి లెట్స్ ట్రై అన్న జోన్ లో ఉంటే కన్వర్జేషన్ డన్ అన్న. ఇండియాకి రాగానే వెంటనే వెంటనే ఇండియాకి వచ్చేసాను నెక్స్ట్ డేనే. వచ్చేసి కథ ఓకే భద్రకాళి పిక్చర్స్ మన కథ చెప్తారు అనేదే సూపర్ హైలు ఉండే. నేను నా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటుండే ఇట్లా అని. పోయి కూర్చొని వేణన్ వచ్చిండు, కలిసిండు మంచిగా ఆఫీస్లో రెడీ స్టార్ట్ చేద్దాం. నేను ఇంటెన్స్ ఆ జోన్ ఇట్లా ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి, భద్రకాళి నుంచి వస్తుంది కదా అంటే. అసలు అన్న నాకు 2.5 hours కథ చెప్పిండు. అసలు నాన్ స్టాప్ 2.5 hours నవ్వినా నేను ఈ సినిమా నరేషన్ ఇస్తున్నప్పుడు. అండ్ బొమ్మ పేపర్ మీద ఏముందో అదే తీసిండు అన్న. ఖతర్నాక్ అనిపించింది. అండ్ నా లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే చాలా కొత్తగా యాక్టింగ్ చేసిన అనిపించింది. అండ్ ఇంతకుముందు చేసిన మేం ఫేమస్ కానీ దీని తర్వాత గోదావరి గట్టుపైన కానీ మొత్తం విలేజ్ లుక్ లోనే ఉండే. సో నేను అర్బన్ చేసేసేయాలి, నువ్వు అసలు సిటీ బాయ్ లెక్క కనిపించాలి అని ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసింది అన్న నన్ను. బాడీ లాంగ్వేజ్ నుంచి, మాట తీరు నుంచి అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను నాకు కొత్తగా చూపించినందుకు. అండ్ September 3rd మీరందరూ కూడా చాలా సూపర్ ఎంటర్టైనర్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని నా ఫీలింగ్. ఐఎమ్ సారీ మర్చిపోయినా. సునీల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా ఎక్కువ గోదావరి గట్టుపైన కూడా సపోర్ట్ చేసినారు. నెక్స్ట్ దీని ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనగానే మజా అనిపించింది. అండ్ నెక్స్ట్ కలిసి పని చేస్తున్నాం, ఇంకా మస్తు అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అన్న, మజా వచ్చింది. అయ్యా నా టీం అందరూ అనంతిక ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది ఇందులో. నిజమే చెప్తున్నా, ఒక రోజు చెప్తా కలిసినప్పుడు అలా మజా చేసినాం అనంతిక అని. స్టేజ్ మీద చెప్తానే నమ్ము, మజా చేస్తలే, నిజంగానే చేసినాం. అండ్ నా ఫ్రెండ్స్ బాషి, మణి, సోహన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాలో. డెఫినెట్లీ రోమాంచకం అనగానే చాలా కొత్త పదం అనిపిస్తుంది, ఎందుకంటే నిజంగానే కొత్త పదం, అట్లాంటి పదం తెలుగులో లేదు. సో అది అన్న రోమాంచకం అనేది ఒక తయారు చేసాడు. రోమాంచకం అంటే ఏ ఇంటెన్షన్ తో వచ్చిందంటే ఇది ఎగ్జైటింగ్, గూస్ బంప్స్, రోమాలు నిక్కబుచ్చుకోవడం. రోమాంచకం అనే పదం ఉంటుంది, రోమాంచకం చేయడం ఖతర్నాక్ ఉంటుంది అని అనుకుంటే అన్న విధంగా షాక్ అయినా నేను. అండ్ యా, ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది వచ్చి సినిమా అయిపోయినాక మనం అందరం మూత పదం లాగా మాట్లాడుకుంటాం దాన్ని. డెఫినెట్లీ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నా.